రావటం మన యొక్క అదృష్టం. అందులో కార్యక్రమం భాగంగా సార్కి సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు మన పాఠశాలకు ఎందుకు రావాల్సి వచ్చారంటే ఈ హార్ట్ టు హెల్త్ అనే సంస్థ ద్వారా మీ అందరికీ కూడా అంటే ఎగ్జామ్ స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇవ్వటం కోసం, అలాగే వారి యొక్క ఆశీస్సులు మీకు అందజేయడం కోసం రావటం జరిగింది. సో చాలా థ్యాంక్ యూ సార్ మా పాఠశాల నాకు ఇప్పుడు మన సార్ గారు ఆర్డీఓ సార్ గారు సార్ చిన్న మీటింగ్ అయిన గొప్ప మనసు ఉంటుంది కాదు సార్. మనం చిన్న ఫినిష్ ఆ లైఫ్ లాంగ్ అనేది మంచిగా ఉంది సార్. ఎందుకంటే నా జీవితంలో నా జరిగినప్పుడు తీసుకుంటాను. సో కాబట్టి సార్ గారు ఈ డివిజన్కి అంతా కూడా కలెక్టర్ సార్. సో అలాంటి సారు మన దగ్గరికి వచ్చి ఇచ్చినటువంటి ఈ తిరుకానుక వల్ల మీ మనసులో ఎట్లా ఉండాలంటే సార్ని మనం ఆదర్శవంతంగా తీసుకొని నేను సార్ మాదిరిగా ఉండాలా అనేటువంటి విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క హార్ట్ టు హార్ట్ హెల్ప్ వాళ్ళు ఇచ్చేటువంటి చిరుకానుక అయినా కూడా చూడండి సార్ ఎక్కడో ఉంటూ కూడా ఇక్కడికి వచ్చి మీకు ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. పిల్లలు జీవితం అనేది అంత సరళం కాదు, జీవితం అనేది అంత ఈజీ కాదు. ఎవరైతే కష్టపడి ముందుకెళ్ళి మంచి టాప్ మార్క్ సాధిస్తారో, ఎవరైతే ఐఐటి IIITలో సీట్ సాధిస్తారో ఆ టార్గెట్ కొట్టాలి. నేను MBBS కావాలి, నేను మెడిసిన్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలనేది గోల్ ఉండాలి. అలాంటి గోల్ను మనం మనసులో ఎవరు అయితే ఆ బీజాన్ని ఎవరు వేసుకుంటారో అలాంటి వారు సక్సెస్ఫుల్ అవుతారు. సార్ ఇక్కడ వచ్చారంటే ఎంత సక్సెస్ అంటాడు సార్. సో సక్సెస్ అనేది అంత ఈజీ కాదు. కష్టపడండి, కష్టపడిన తర్వాత దేవుని మీద మీరు కేవలం 10% మాత్రమే భారం వేయండి, మిగతా అంతా అవుతుంది. మీరు 90% కష్టపడాలి. సో కాబట్టి ఈసారి 10th క్లాస్లో మన ఈ యొక్క గురుకుల పాఠశాల అందరూ కూడా 600కి అవుట్ ఆఫ్ 580, 595 వస్తారని నేను ఆశిస్తాను. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మీకు ఆల్రెడీ ఏమి ఇచ్చాము మేము లాస్ట్ మోడల్ పేపర్, మళ్ళీ మీకు ఫిబ్రవరి మాసంలో కలుస్తామని చెప్పి అదే పూర్తితో ఈరోజు మీకు వచ్చే నెలలో మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, 10th ఎగ్జామ్. సో ఎగ్జామ్స్ వెళ్ళే ముందు మీకు ఎగ్జామ్ ప్యాడ్ కానీ గవర్నమెంట్ బాక్స్ కానీ స్కేల్, పెన్, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ అవి చాలా ఉపయోగపడుతుంది. మేము ఎగ్జామ్ రాసే టైంలో చిన్న పెన్సిల్ కోసం, స్కేల్ కోసం పక్క వారిని డిస్టర్బ్ చేస్తూ మనం డిస్టర్బ్ అయ్యి ఆ సమయాన్ని మనం వృధా చేయకుండా మన ఇచ్చిన సమయాన్ని మన యొక్క థియరీని ఆడ ప్రాక్టికల్గా మనం పెట్టాలి. అప్పుడే మన యొక్క మార్కులు త్వరగా మనం సాధిస్తామన్నమాట. మన కదిరి మండలంలో మన మీ గురుకుల బాయ్స్ అలాగే గర్ల్స్ అలాగే పట్నం స్కూళ్ళకి ఈరోజు ఈ యొక్క కిట్ని అందజేస్తున్నాం. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ మోడల్ పేపర్కి దాత అయినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన మనం హెల్ప్ చేశారు. అదే స్ఫూర్తితో నేను మళ్ళీ ఆయనకి అప్రోచ్ అయ్యాను. సార్ ఇట్లా మనం ఇలా బుక్స్ ఇచ్చాము సార్, సో వాళ్ళకి మార్క్స్లో ఈ ఎగ్జామ్ కిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది, ఇలా పిల్లలకి హెల్ప్ అవుతుందని చెప్తే ఏం ఆలోచించకుండా దీనికి సంబంధించిన అమౌంట్ అంతా ఇవ్వడం జరిగింది. సో ఆ అమౌంట్ ద్వారా ఇవన్నీ మేము కొన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ప్రొద్దున్నే ఈరోజు మీ ముందు ఉంచాము. సో మరొకసారి బ్రహ్మానంద రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సంతోషంతో రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మీరు స్ఫూర్తిదాయకం సార్. మీ పిల్లల కోసం కానీ ఏదైనా కానీ కేటాయించి ఇప్పుడు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. ముఖ్యంగా కూడా ధన్యవాదాలతో పాటు నమస్కారం. పెద్ద మనస్సు ఉండడం అన్నది చాలా అదృష్టం. పెద్ద మనస్సు అంటే అర్థం ఏంటంటే ఇతరులకు ఇవ్వాలని ప్రయత్నం చేయడం, నేను బాగోవాలి, నా చుట్టూ వాళ్ళు కూడా బాగోవాలి అన్న ఆలోచన ఉండడమే సృష్టి యొక్క మొదటి యొక్క మన పాజిటివ్నెస్కి ప్రథమ చూడాలి. మీరు నవ్వుతూ సంతోషంగా ఉండాలనుకున్నట్టయితే మొదట ఇవ్వడం నేర్చుకోండి, క్షమించడం నేర్చుకోండి, కోపాన్ని తగ్గించుకోండి, ప్రయత్నం ఆపకుండా ప్రయత్నం చేసుకోండి, కాలం విలువ తెలుసుకోండి. ఇవన్నీ కూడా మనిషి ఎదగడానికి కావాల్సిన లక్షణాలు. ఎప్పుడైతే మన అందరూ కూడా చదువు అంటున్నారు కదా, పోస్ట్ ఇందాక చేసే DTW గారు అన్నారు కదా, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటారు, అది గ్రూప్ 1 ఆఫీసర్. ఇప్పుడు RDO డిప్యూటీ కలెక్టర్, ఇది RDO రెవెన్యూ డివిజన్ ఆఫీసర్. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా పోస్ట్ విలువలు తెలియదు, పోస్ట్ అంటే తెలియదు. కాబట్టి ఏదో అధికారులు వస్తున్నారు, మా టైంలో అలాగే మేము తినవాళ్ళు కూర్చునేవాళ్ళు, ఎవరో వచ్చేవాడు, దండం పెట్టేవాళ్ళు, ఏదో ఇచ్చేవాడు, వెళ్ళిపోయాడు.
ఎవరు పాత్ర ఆలోచించారు, మీరు ఇంకా ఆలోచించాలి తెలియదు, మేము ఆలోచించాలి ఎవరు వచ్చాడు అనేసి. సో నేను ఏంటంటే మీ అందరికీ కూడా మీరు చదవడానికి ప్రయత్నం చేయకండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. చదవడం అనేది భారాన్ని కలిగిస్తుంది, తెలుసుకోవడం అన్నది ఆతృతను కలిగిస్తుంది. ఆతృత ఉండాలి మనిషికి. ఏమిటిది అసలు ఏమిటిది? వాట్ ఈస్ ఫోటోసింథసిస్, వాట్ ఈస్ ద రెస్పిరేషన్, వాట్ ఈస్ ది ఎలిమెంట్స్, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద డైలీ లైఫ్. అసలు ఈ లెసన్ ఎందుకు నేను చదవాలి, దీనివల్ల నాకు ఏంటి లాభం, అలా కాకుండా ఈ యొక్క లెసన్లో ఉన్న ఆ అందం, ఆ బ్యూటీని మీరు అనుభవించారు. పుస్తకాన్ని ఎవరైతే అనుభవిస్తారో, చదువుతున్నప్పుడు ఎవరైతే పులకరిస్తారో, ఒక మంచి పాట పాడుతున్నప్పుడు కానీ, ఒక మంచి డ్యాన్స్ వేసుకున్నప్పుడు కానీ, ఒక మంచి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒక మంచి పాట వింటున్నప్పుడు కానీ, ఒక మంచి రచన చేస్తున్నప్పుడు కానీ, అలాంటి వ్యక్తులతో మీరు ఎప్పుడైతే మాట్లాడితే మీకు తెలియకుండానే మీ శరీరం, మీ ఆలోచనలు, మీ మనస్సు అంతా ఒక మంచి సినిమా చూసిన తర్వాత మీ యొక్క శరీరంలోని ప్రతి పార్ట్ కూడా ఎంత ఆనందంగా ఉంటుందో అలా మీరు చదువుతున్నట్టు ఫీల్ అవ్వాలి. అప్పుడే ఆ చదువు మీకు వస్తుంది. మొక్కుబడిగా ఏదో ఇష్టం లేని విధంగా చదివారనుకోండి, ఆ చదువు మిమ్మల్ని అందించదు. అమ్మవారు సరస్వతి అమ్మవారు కూడా నన్ను చదువు, నేను అక్కడ తీసుకెళ్తాను లేదమ్మా ఇక్కడే ఉంచుతాను నన్ను అని నిర్ణయించుకుంటారు అమ్మవారు. సో మీరు ఎప్పుడూ కూడా పోటీ చేయకండి, పోటీ పడకండి, పోటీ మీతో మీరు పడండి. నిన్నటితో ఈరోజు మీ పోటీ ఎలా ఉందో చూసుకోండి. ఎదురు వాళ్ళతో పోటీ పడకండి. ఎదురు వాళ్ళతో పోటీ పడ్డారంటే ఇబ్బంది పడతారు. ఎక్కువ మాట్లాడండి, మీతో మీరు మాట్లాడుకోండి. మీ సమస్య ఏంటి నీకు తెలుస్తుంది, పక్క వాళ్ళకి కాదు. మీ అమ్మకు కూడా తెలియదు. నీ బలహీనతలు ఏంటి, నీ బలాలు ఏమిటి నువ్వు రాసుకో దగ్గర. కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో నేర్చుకో. ప్రతి నిమిషానికి నువ్వు జవాబుదారితనై ఉండాలి. అర్థమవుతుందా? నీ ప్రతి ప్రశ్నకి కూడా నువ్వే జవాబే ఉండాలి. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ లక్ష్యం స్పష్టంగా నీకు తెలియాలి. మరొక 5 ఏళ్ళు పోయినట్లయితే లేదా ఒక 10 ఏళ్ళు పోయినట్లయితే నువ్వు ఒక గృహిణి అవుతావు, ఒక ఇంట్లో ఒక చక్కని ఇల్లాలు అవుతావు. నీకు తెలియకుండానే నీ భారం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. పిల్లలు, భర్త, కుటుంబం వ్యవస్థ లాంటి సిస్టంలో నువ్వు ఉంటావు. ఇప్పుడు నేర్చుకోలేదనుకో ఈ స్కిల్స్ అన్నీ కూడా అప్పుడు నిన్ను ఇబ్బంది పెడతాయి. కాబట్టి ముందు నువ్వేంటో నువ్వు నిరూపించుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను, నా వల్ల ఉపయోగం ఏమిటి, నేను ఏమైనా సహాయం చేయాలనుకున్నానా? ఒక చెట్టు చూసినట్లు గాలి వేస్తుంది, నేనేంటి ఉపయోగపడతాను? ఒక పువ్వు ఇస్తుంది, పువ్వు ఒక మొక్క, ఒక ఆవు ఏదైనా పాలు ఇస్తుంది. ప్రతి దాంట్లో ఒక విలువ ఉన్నది. దీంట్లో విలువ అనేది ఏదైనా ఉన్నట్లయితే దేవుడు ఉంచాడు ఇక్కడ కిందన. మన ఈ భూమి మీదకి వచ్చాము అంటే మన వల్ల ఏదో ఉపయోగం ఉన్నట్లు లెక్క. అదేమిటో మీరు శోధించుకోవాలి, అన్వేషించుకోవాలి. అది మీరు శాస్త్రవేత్తలు అవుతారా, ఆఫీసర్ అవుతారా, డాక్టర్ అవుతారా, ఐఐటీఎన్ అవుతారా, లేదా ఒక మంచి సినిమా హీరోయిన్ అవుతారా, లేదా పొలిటికల్ పార్టీలో ఒక మంచి లీడర్ అవుతారా అన్నది నెక్స్ట్ డిసైడ్ అవుతుంది. అర్థమవుతుందా? పునాది వేసినప్పుడైతే ఇల్లు ఎలా కడతాం అవసరం లేదు. పునాది బలంగా ఉండాలి. ఇప్పుడు మీ పునాది స్టేజ్లో ఉండాలి. తర్వాత మీరు నచ్చిన రంగులు వేసుకోవడమో లేదా వారికి కావాల్సిన డిజైన్స్ చేసుకోవడమో అనేది సెకండరీ. ఫస్ట్ మీ బలమైన పునాదే ఉండాలి. ఇప్పుడు బలమైన పునాది ఉండాలంటే మీ ఆలోచన బలంగా ఉండాలి. బలహీనమైన పరిస్థితి మీకు ఉండకూడదు. మీ శరీరంలో కలుగుతున్న మార్పులు అనేవి సహజంగా వీళ్ళందరూ అనుభవించిన వాళ్ళని. అర్థమవుతుందా? ఆలోచన నియంత్రించుకోవాలి, శరీరాన్ని నియంత్రించుకోవాలి, మనసును నియంత్రించుకోవాలి, ఆకర్షణ నియంత్రించుకోవాలి. రైట్, ఒక వ్యక్తి ఏదో చక్కగా కనబడ్డాడు కాబట్టి వీడు ఇలా ఉంటే బాగుండు, వీడితో చక్కగా మేము అనుభవిస్తే బాగుండు, ఇలా పరికమాల ఆలోచన అనమాట. దైవత్వాన్ని నమ్మాలి. పుస్తకమే మీకు దైవం. మీ వయసులో ఇప్పుడు చేయవలసిన పని ఏదైనా ఉన్నదంటే ఒక చదువే. అది ఒక అదృష్టంగా భావించండి. ఎందుకంటే ఇదే వయసులో పిల్లలు, చాలా మంది పిల్లలు రకరకాల విషయాల్లో మధ్యలో ఉన్నారు. మీకు తెలియదు, మీ పేపర్ చదువుతారు కాబట్టి మీకు తెలియదు. అదృష్టం వచ్చింది మీకు. ఒక రకంగా ఇక్కడ కూర్చోగలుగుతున్నారు, స్వేచ్ఛగా మీరు చదువుకోగలుగుతున్నారు, మీకు నచ్చి తినగలుగుతున్నారు. ఇది ఒక ఒక చక్కని ఏమంటారంటే ఒక రక్షిత ప్రదేశంలో మీరు ఉన్నారు. మీరు ఒక్కసారి ఇది వదిలేసి బయటకు తెలుస్తుంది అప్పుడేంటో. ఒక్కసారి పడవలోంచి సముద్రం దూకినట్టు అవుతుంది మీ జీవితం. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఎన్ని రకాలైన మనుషులు ఉంటారు, ఎన్ని రకాలైన వ్యవస్థల్లో మీరు చిక్కుపోతారో. మీ మనసే మిమ్మల్ని వీడ్చి లాగేస్తుంటుంది. అటు వెళ్దాం ఇటు వెళ్దామా అని. ఆ టైంలో ఎవడైతే మనతో ప్రేమగా మాట్లాడితే వెళ్ళిపోతారు మీరు. అంటే ఏంటి, మనసు స్థిరత్వం కావాలనిపిస్తుంది. ఎవరైనా ఒకే తల్లిదండ్రుల నుంచి దెబ్బలాడుతూ ఉంటారు, ఎందుకు ఇంకా చదవని. తల్లిదండ్రులు తెలియకుండా శత్రువులా మారిపోతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు మీ అభివృద్ధిని కావాలని కోరుకున్న వాళ్ళు, ఈ స్థాయి వరకు నీకు తీసుకొచ్చిన వ్యక్తులు నీకు శత్రువులా మారిపోతారు ఒక్కసారిగా. ఎందుకు?
వాళ్ళు నీ జీవితాన్ని నిర్దేశించే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు బాగోవాలని అడుగుతున్నారు. మీ మీద ఉన్న చొరవ హక్కుతోటి మిమ్మల్ని కసురుతారు. అలాంటి కసిరే వ్యక్తులు మీ యొక్క శరీరానికి, మీ మనసుకి శత్రువులా కనిపిస్తారు. చక్కగా మాట్లాడే వ్యక్తులు ఏమవుతారు? హ్యాపీగా ఇక్కడ బంధువుల్లా కనబడతారు. మీరు ఒకటే నిర్ణయించుకోండి, నేను స్థిరంగా ధైర్యంగా నా జీవితాన్ని నేను గడపాలి. ఆర్థికంగా ఎప్పుడైతే స్థిరపడతానో 24-25 సంవత్సరాల వరకు కూడా నా జీవితం పైన ఎవరు నిర్ణయం తీసుకునే హక్కు లేదు. అర్థమైందా? బాల్య వివాహాలు ఇలాంటివి ఏమన్నా మొక్కమే చెప్పగలగాలి. ఇంత స్పష్టత ఉండాలి మీ మనసులో, ఆలోచనలో. నేను చదువుకోవాలి. నా ఎదురుగా ఒక హీరోయిన్ మీరు ఒక రోల్ మోడల్ పెట్టుకోవాలి. మీకు నచ్చిన టీచర్ని పెట్టుకుంటారో, లేకపోతే ఎమోషన్ పెట్టుకుంటారో, లేకపోతే ఒక మంచి వ్యక్తిని మీకు నచ్చి తెలిసిన మీ చిన్నప్పటి నుండి తెలిసి ఒక అక్క ఎవరో ఉంటుంది, లేదా ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. ఎవరో ఒక దగ్గర పెట్టుకోండి, ఎదురుగా పెట్టుకోండి. ఆ అమ్మాయిలాంటి జీవితాంతం ఉండాలని ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనిషికి నియంత్రణ తనపై తనకు లేకపోయినట్లయితే వాళ్ళందరికీ లోకువే. మన ప్రజాస్వామ్యంలోని ఒక నియంత్రణతో కూడిన ప్రజాస్వామ్యం ఉంది. స్వేచ్ఛ, నియంత్రణ రెండు ఉన్నాయి మనకు. మీకు స్వేచ్ఛ ఎంత ఉన్నదో నియంత్రణ కూడా అంతే ఉండాలి. మీ ఆలోచనలు నియంత్రించబడాలి, మీ మనసు నియంత్రించబడాలి, మీ శరీరం కూడా ఖచ్చితంగా నియంత్రించబడాలి. ఇప్పుడు ఏం కావాలనుకుంటుందో నీ మనసు, భాష, శరీరం అన్నీ కూడా ఇవి అవసరం కావు, నా చదువే నాకు ముఖ్యం అనే ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి మీకు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ముందడుగు వేయగలుగుతారు. అప్పుడే మీరు ఒక కల్పనా చావ్లావో, ఒక విలియమో, లేకపోతే ఒక మంచి రచయితలో, మదర్ తెరెసా లాంటి వ్యక్తులు, ఆదర్శమైనటువంటి ద్రౌపది ముర్ము లాంటి వ్యక్తులు మీలో నుంచి బయటకు వస్తారు. లేదనుకోండి, ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది పోతున్నారు ఈ సమాజంలో. రాత్రంతా తిరుగుతున్న బోలని మిరుగుడు పురుగులు ఉంటాయి. ఆ మిరుగుడు పురుగులు మీరు ఒక మనిషిగా మారిపోతారు. ఎన్నో ఆకులు రాలుతున్నాయి, అందులో ఒక రాలిపోయి ఆకులా మనం మారిపోతాం. మొక్కలా ఉండాలనుకుంటున్నారో, రాలిపోయి ఆకులా ఉండాలనుకుంటున్నారో అనేది మీరే నిర్ణయించుకోవాలి. అలాంటప్పుడు మీ నిర్ణయం కూడా అంత దృఢంగా ఉండాలి, మీ వేలు కూడా అంత దృఢంగా కనబడాలి. ఎంత ఆలోచన ఉండాలంటే మీరు ప్రతి దాన్ని నేను ఎదుర్కోగలను, ప్రతి దాన్ని నేను ఖచ్చితంగా ఎదుర్కొని వాటిని నేను సమాధానం ఇవ్వగలననే ఒక ధైర్యంతో మీరు ముందుకెళ్ళాలి. దాని అన్నిటికీ మూలం ఏమిటంటే చదువు. ఆ చదువుకునే అవకాశము పరీక్షలు అనేవి రాబోతున్నాయి. కాబట్టి మన వ్యవస్థలో చదువుతో పాటు మీ యొక్క ప్రామాణికత ఏంటి? సర్టిఫికేట్స్. ఆ సర్టిఫికేట్ పొందాలి. కాబట్టి ఇప్పటి నుండి కూడా ప్రణాళికబద్ధంగా చదవాలి. ఈ రోజుకి ఎన్ని గంటలు చదవాలనుకుంటున్నాం, ఏ గంటలో ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నాం, ఎన్ని క్వశ్చన్స్ ఈరోజు కవర్ చేసాం, ఏ ప్రశ్న నాకు ఇబ్బంది పెడుతోంది, ఏ పాఠం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, ఏ పాఠం నాకు చాలా ఈజీగా వస్తుంది. చదవండి, మననం చేయండి. నిర్ణయాత్మకంగా మిమ్మల్ని ఎవ్వరు కూడా ముట్టుకోవాలని కానీ మాట్లాడాలి కానీ భయపడతారు. అమ్మాయి ఆ పిల్ల చాలా తెలివింది బాబాయ్, అమ్మాయి దగ్గరికి వెళ్ళాం, అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, అమ్మాయితో మనం ఎవరైనా చెప్పామో ఈజీగా పోల్ చేస్తాం. ఎవరినైనా సరే నిలబెట్టగలగాలి. అర్థమైందా? నిలబడి ఏమయ్యా నీకు ఏదో మాట్లాడాలి, వెర్రి వేసాలు ఏదో ప్రయత్నం చేస్తాం. ఏం కావాలి నీకు? ఏం కావాలి? గెటవ్ పిచ్చి చేసలేదు. అంత స్పష్టత ఉండాలి మీ మనసులో. అర్థమైందా? అందం లేదనో, లేదా నా బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే నేను అంత అందగెత్తనో ఒక రకమైన రిమార్క్ చేసుకోవడము, పారామీటర్స్ చేసుకోవడము, లేదా వాటిని ఏదో అదేంటంటారు ఐఎస్ఏ మార్కుల్లో మార్చుకోవడం నేర్చుకున్నారనుకోండి, జీవితంలో కేవలం వాళ్ళే పెరుగుతారు తప్ప మీ జీవితం పెరగదు. కాబట్టి జీవితంలో ఎదురు ప్రతి మనిషి కూడా మొదట చేయవలసింది ఏంటంటే తనపై తనకు నియంత్రణ కావాలి. తనపై తన ఆలోచనలపై తనకు అవగాహన ఉండాలి. తన ఇంట్లో వాళ్ళు తను ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. మీ సమస్యను తల్లిదండ్రులతో పంచుకోవాలి. మీ శరీరానికి ముట్టుకునే హక్కు ఒక ముగ్గురికే, తల్లి మాత్రమే. తల్లి తర్వాత ఎవరు? డాక్టర్, తర్వాత భర్త, పిల్లలు పుడితే పిల్లలు. ఈ నలుగురికి హక్కు ఉంటారు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అసలు నీ శరీరాన్ని కానీ నీ ఆలోచనలు కానీ నియంత్రించే అవకాశమే లేదు. అర్థమవుతుందా? అంత స్పష్టత ఉండాలి. నీ మనసులోని ఆలోచన దృఢంగా ఉండాలి, బలహీనంగా ఉండకూడదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే మరి ఇంక నేను వెనక్కి వెళ్ళాను అన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వాస్తవం అంటే ఏముండదు, మీ జీవితాన్ని మీరే మలుచుకోవాలి. రాతలు ఇవన్నీ ఉండవు. రాత దేవుడు ఏదో చెప్పి ఒక పాట చెప్పినట్టు ఎవరు నచ్చినట్టు రాసుకుంటాడు దేవుడు. కానీ నీ రాత నీ చేతిలో ఉంటుంది. నీ కర్మ ఈరోజు ఏం చేస్తే రేపు దాని ఫలితమే రేపు చేతిలో ఉంటారు. లేదనుకోండి, ఎంతోమంది గృహిణులు ఇప్పుడు మనం చూస్తున్నాం. అలాంట్లో ఒక మీరు కూడా అందులో మారిపోతారు. సో మీరు ఏం అవ్వాలి అనేది యు డిసైడ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని మీరే మలుచుకోవాలి. మౌనంగా ఉండిపోయే మనిషిగా మారిపోతావో, ఈ ప్రపంచాన్ని ఎదుర్కొనే ఒక శక్తివంతమైన బలమైన వ్యక్తిగా మారుతావో అనేది మీ యొక్క చదువు పైన, మీ నిర్ణయాల పైన ఆధారపడి ఉంటుంది.
థ్యాంక్ యూ. మహేష్ గారి యొక్క ఆయన కృషికి మీరు జవాబు చెప్తారు వచ్చే నెల. అర్థమవుతుందా? పిల్లల ఎదుగుదల తల్లిదండ్రుల పెంపకాన్ని తెలియజేస్తారు. ఉపాధ్యాయుల కృషి అనేది మీ ఫలితాన్ని తెలియజేస్తారు. అవునా కదా?